హాయ్ అండి, అందరికీ నమస్తే. అమ్మకి కథ చెప్తా అనేటువంటి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలివైన ఇల్లాలు అనేటువంటి కథని తెలుసుకుందాం. కథలో భాగంగా ఒకానొక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. రైతు వ్యాపారి, పెద్ద వయసు అయినమాట. పెద్ద వయసు అయినటువంటి రామయ్య అనుకుందాం. కొని రామయ్య ఉన్నారు. అతనికి భార్య చాలా కాలం క్రితమే కాలం చేసి వెళ్ళిపోయింది. ఆయనకు ముగ్గురు కుమారులకు వివాహాలు జరిపాడు. ముగ్గురు కోడళ్ళు వచ్చారు. ముగ్గురు కోడళ్ళు మంచివారు. కాలం అలా నడుస్తూ వెళుతుండగా అతనికి కొంచెం అనారోగ్యం చేయడం మొదలుపెట్టింది. కాలానుగతంగా అతనికి కొంచెం అనారోగ్యం కలుగుతుందన్నమాట. ఇప్పుడు అతనికి ఒక దిగులు పట్టుకుంది. ఇంత కష్టపడి చాలా రోజుల నుంచి నేను ఈ ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకొచ్చాను. నా కుమారులు కూడా చాలా మంచివారు, తెలివైన వారే. కానీ ఏదైనా సరే ఇంటి ఆడ మనుషులు పట్టుకునే కదా, ఏదైనా ఒక ఇంటి పెత్తనం ఎప్పుడూ కూడా ఆడవారికి ఇవ్వడం జరిగేది ఆ రోజుల్లో. అంటే వంట ఇంటి దానికే కానివ్వండి, ఏదైనా మంచి చెడ్డ ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఆ క్రమంలో ఆడవాళ్ళు ముగ్గురు ఒక మాట మీద ఉండాలి. ఎవరు ఇంటిని సమర్థవంతంగా నడిపించగలరు ముగ్గురు కోడళ్ళు అనేటువంటి అతనికి డౌట్ రావడం జరిగింది. ఎవరికి అప్పగించాలా అనేటువంటి డౌట్, వేదన కలిగిందనమాట. అలా ఆలోచిస్తూ ఏం చేశాడంటే అతనికి ఒక ఆలోచన అయితే కలిగిందనమాట. ఆలోచన కలిగిన వెంటనే ఏం చేశాడంటే అతను ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క 12 ధాన్యం గింజలు మేలుజాతి ధాన్యం గింజలు తెచ్చి పెద్ద కోడలు, రెండవ కోడలు, మూడవ కోడలు ముగ్గురిని పిలిచి ఇవ్వడం జరిగింది. ఇచ్చి, అమ్మ మీరు వీటిని చాలా జాగ్రత్తగా, నేను వీటిని మీకు రత్నాలు రాసులు ధాన్యం అనుకోవద్దు, రత్నాల రాసులు మీకు ఇచ్చాను అనుకోండి, చాలా జాగ్రత్తగా దాయాలి అని చెప్పేసి చెప్పడం జరిగితే, అలాగే మామగారు ఖచ్చితంగా వీటిని మేము జాగ్రత్త పెడతామని చెప్పేసి ఏం చేశారంటే ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ 6 నెలల తర్వాత అడుగుతానని కూడా అతను చెప్పాడు. 6 నెలల తర్వాత వీటి అవసరం పడుతుందమ్మా నాకు, నేను అప్పుడు అడుగుతానని కూడా అతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత అలాగే మామగారు నేను తప్పకుండా దాచిపెడతామని చెప్పేసి ఎవరి మట్టు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక రోజు మామగారు వచ్చి చిన్నావిడిని పిలిచి అడిగితే ఆవిడ ఏం చేసిందంటే, అయ్యో మామగారు అబ్బా ధాన్యం గింజలే కదా, అటుతో ఏం పని ఉండదనేసి ఎక్కడో పెట్టాను చూస్తానని చెప్పేసి వెళ్ళి చూసేటప్పటికి అవి పురుగులు పట్టేసి తినేసి ఉట్టు పొల్ల, అంటే ధాన్యంలో మొత్తం గింజంతా పురుగులు తినేసి ఉట్టు పొల్లు వదిలేసాయి. మామగారు క్షమించండి ఇలా జరిగిందని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. ఫోన్లే అమ్మాయి ఏం చేస్తావని చెప్పేసి రెండో కోడలు పిలిచి అడిగారు అనమాట. అమ్మ నువ్వేం చేసావు ధాన్యం గింజలు, ఇప్పుడు వాటికి అవసరం వచ్చింది చూడంటే ఆవిడ ఏం చేశారు, మామగారు నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టానండి వీటిని, నేను వెంటనే తెస్తానని చెప్పేసి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. అయితే ఏం జరిగిందంటే కొంత మట్టుకు పాతగా అటు ఇటు అయ్యాయి, కానీ అవి మాత్రం క్షేమంగా ఉంటాయి. సరే అని చెప్పేసి వాటిని తీసుకొని అతను ముభావంగా వెళ్ళిపోయి పెద్ద కోడళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఇచ్చిన ధాన్యం గింజలు ఏం చేసావమ్మా అని అడిగితే, దాచిపెట్టావు కదా తీసుకురా అమ్మ అంటే, మామగారు తీసుకొస్తాను రండి అని అనకుండా చూపిస్తాను రండి అని అన్నది. ఇదేమిటమ్మా నేను ధాన్యం గింజలు ఇచ్చాను కదా, తీసుకురమ్మంటే చూపిస్తాను రండి అంటున్నావేంటి అని చెప్పేసి అంటే, లేదు రండి మీకు ఇస్తాను చూపిస్తాను రండి అని చెప్పేసి తను ఇంటి వెనుక పెరట్లోకి తీసుకువెళ్ళి చూపించింది. అప్పటికే ఆయన ఇచ్చిన 12 గింజల ధాన్యపు గింజలు అప్పటికే చాలా మటుకి చాలా వందలు వేలుగా గింజలు తయారయ్యి ఒక పంటగా
ఒక చిన్న మడిగా తయారై ఉన్నాయి. అప్పుడు అది చూసిన మామగారు ఎంతో సంతోషపడి వెంటనే తన చేతిలోని తాళాలు ఇంటి పెద్దను అప్పచెప్పి, అమ్మ ఇక్కడి నుంచి నువ్వే ఈ ఇంటిని సరిదిద్దడానికి కాపాడడానికి సరి అయిన దానివి కాబట్టి నా ఇంటిని జాగ్రత్తగా చూసుకొని నా బిడ్డల్ని నా మిగతా గోడల్ని ఈ సంసారం అంతా నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి అతను చాలా హ్యాపీ అయ్యాడు. అందువల్ల ఏదైనా ముందు చూపుతో ఏం చేస్తే ఏం పర్యవసానం ఎలా ఉంటుంది అనేదాన్ని మనిషి గెస్ చేయగలిగారు. ఇందులో నీతి అదన్నమాట. దాయమన్నందుకు చిన్న కోడలు జాగ్రత్తగా పెట్టింది, వాటిని పురుగులు తినేసాయి. దాయడంలో లోపమా వెళ్ళి ఆవిడ దాచిపెట్టింది అంతే, అంతకు మించి ఆలోచించలేకపోయింది. రెండో ఆవిడ చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది, చాలా జాగ్రత్తగా. ఈవిడ కంటే ఆవిడ ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా దాచిపెట్టింది. అయితే ఏమైంది, అవి జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్ళలేదు. మరి పురోగతి ఎలాగవుతుంది? పెద్ద కోడలికి ఇచ్చినవి అవి ఏం చేసిందంటే వీటిని దాచిపెట్టడం అంటే భూమిలో దాచిపెడితే 3 నెలల నాటికి ఎక్కువ అవుతాయి, వాటిని ఇంకొక 6 నెలల నాటికి మరింత ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో ముందు చూపుతూ వాటిని నాటడం జరిగింది. అవి అలా ఫలానికి వచ్చి మరింతగా అభివృద్ధి చెందాయి అన్నమాట. అడుగుతారు కదా మీ పిల్లల్ని, కోడళ్ళకి రైతు ఏమిచ్చారు, వాటి వల్ల ఏమి ప్రయోజనం జరిగింది, ఎవరు ఏం చేస్తే ఎలాంటి లాభం జరిగింది అనేది అడగండి, తెలుసుకోండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి కథలు నచ్చుతాయో కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఎలాంటి కథలు మీకు నచ్చుతాయో. నేనైతే ఇది మొదలుపెట్టినందుకు నాకైతే ఫలం దక్కింది. మా పాప వాళ్ళ పిల్లలకి ఇలాగే కథలు చెప్పడం మొదలుపెట్టింది. కథలు చెప్పడం మొదలుపెట్టినందుకు మా మనవడు తిరిగి ఇప్పుడు మా పాపకు కథ చెప్తున్నాడు. ఏం కథ చెప్తున్నాడు తెలుసా? పార్వతీదేవి వినాయకుడిని జన్మకు కారణం అవ్వడం, వినాయకుడు మరణానికి శివుడు కారణం అవ్వడం, అదే వినాయకుడు తల తొలగించి శివుడు ఏదైతే త్రిశూలంతో వినాయకుడు తల ఖండించి మళ్ళీ ఏనుగు తల తెచ్చి పెట్టాడో అదైతే 4 సంవత్సరాల మనవడు, నా మనవడు 4 సంవత్సరాల మనవడు, నా మనవడు కథ చెప్పడం నాకు ఎంతో 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 సంతోషాన్ని ఇచ్చింది. రోజుకు ఒక్క 4-5 మార్లైనా ఆ కథ పెట్టుకొని వింటాను నేను. మీరు ఎవరైనా కామెంట్ చేయండి, వినాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా నేను దాన్ని వీడియో తీసి పెడతాను. వాళ్ళైతే స్వయంగా కనిపించడానికి ఈ దేశంలో లేరు, బయట అవుట్ ఆఫ్లో ఉన్నారు. అందువల్ల ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టింది పాప, నేను దాన్నే వీడియో తీసి పెడతాను. ఏమ్మా, నమస్కారం, థ్యాంక్ యూ.